పూరా లోకల్. మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారు మనుషులేనని పాస్టర్ షాలేం రాజు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారన్న? పాస్టర్ షాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా బలుపెక్కి ఖండకావరంతో చేసినటువంటి మాటలు అవి వాటిని ఏ విధంగా కూడా క్షమించదగ్గ వ్యాఖ్యలు కావు. వాస్తవానికి ఇట్లాంటి వ్యాఖ్యలు కనుక ఇదే ఏ ముస్లిం దేశాలలో కనుక ముస్లిం ఆడవాళ్ళ పట్లనో, క్రైస్తవ దేశాల పట్ల ఏ క్రైస్తవ ఆడవాళ్ళ పట్లనో, ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలకు మీరు బైబుల్ తీసుకోవద్దని, బుర్కా వేసుకోవద్దని, లేకపోతే బుర్కా విషయం కాకుండా ఇంకేదైనా మతపరమైన విషయాలు కనుక మాట్లాడుంటే ఈ పాటికి ఇదే షాలేం రాజు కోసి కారం పెట్టేటోళ్ళు. ఇది భారతదేశము. ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఓపిక ఎక్కువ. ఇది ఇప్పుడు కాదు, సెక్యులరిజం అనేది రాజ్యాంగం వచ్చినా కాదు, తరతరాల నుంచి భారతదేశం అనేది సెక్యులరిజాన్ని వస్తున్నటువంటి దేశం. మత స్వేచ్ఛ ఎక్కువ, మత సహనం కూడా ఎక్కువనే. కాబట్టి ఆ యొక్క విషయాన్ని ఏమంటారు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి అలుసుగా తీసుకొని ఈ యొక్క అడ్డమైన వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళు ఈ మధ్య క్రిస్టియానిటీలో కానీ కొంతమంది ఇతర మతాల్లో కానీ చాలామంది పెరిగిపోయినారు. రాముడి పైన వ్యాఖ్యలు ఇంతకుముందు కాదు సచ్చినోడు ఎవడాడు మన ప్రవీణ్ పగడాల ఎన్ని దారుణమైన వ్యాఖ్యలు చేసిండు తను బతుకున్నప్పుడు. చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల అంటే అందరికి బాధ అయింది, నొప్పి అయింది. ఎక్కడ లేని నొప్పి వచ్చింది పాస్టర్లకు అందరికి కూడా. మరి ప్రవీణ్ పగడాల బతుకున్నప్పుడు హిందూ దేవీ దేవతల పైన, హిందువుల ఆచార విచారాలపైన మాట్లాడిన మాటలు ఎవరికైనా తెలుసా? ఎంత దారుణమైన మాటలు మాట్లాడిన తెలుసా? అట్లా అయితే అది భగవంతుడు చూస్తాడు. మరి అంటే ఇలా మల్లెపూల గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడినా కూడా మరి మీరు అంటున్నారు సెక్యులరిజం భారతదేశంలో ఉందని, అంటే ఇక కామ్గానే ఉంటారా ఎప్పటికీ మీరు? అంతేనా? ఇక నేను అదే అంటున్నా, కామ్గా ఉన్నామేమో ఇన్ని రోజులు, కానీ హిందువులలో కూడా మార్పు వస్తుంది. తప్పకుండా దీనికి కౌంటర్ వస్తుంది. ఈ రోజు షాలేం రాజు కనిపిస్తే ఏడ పడితే అక్కడ పట్టుకొని తన్నాలని చెప్పి హిందువులే కాదు, ఇది కేవలం హిందువుల సమస్య కాదు, మరి యావత్ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఇది భారతీయ సంస్కృతిని, భారతీయ స్త్రీల నుంచి దూరం చేయాలనేటువంటి కుట్ర ఇది. మీరు చూడండి, వాస్తవానికి బైబిల్లో ఎక్కడ కూడా బొట్టు పెట్టొద్దనే మాట లేదు, కానీ వీళ్ళు బొట్టు పెట్టనియరు ఆడవాళ్ళను. అదే మీరు రోమన్ క్యాథలిక్స్ విషయానికి వెళ్తే వాళ్ళు బొట్టు పెడతారు. అంటే ఎక్కడ కూడా బైబిల్లో బొట్టు పెట్టొద్దనే మాట లేదు. కేవలం భారత స్త్రీల నుంచి భారతీయతను దూరం చేసే క్రమంలో వీళ్ళు క్రైస్తవులు అనేటటువంటి ఐడెంటిఫికేషన్ కోసం బొట్టు తీపియడం జరిగింది. బొట్టు పెట్టుకోకపోతే క్రైస్తవులు అన్నట్ట అదే కదా వాళ్ళ ఇంటెన్షన్, అదే కదా. వాస్తవానికి అది కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ అదే కదా. మన కుంభమేళాలో కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఇన్ సెన్స్ అదర్ రిలీజియస్, అదర్ కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చారు. మోస్ట్ ఆఫ్ దెమ్ క్రైస్తవులే. వాళ్ళందరూ కూడా చక్కగా బొట్టు పెట్టుకున్నారు, చీరలు కట్టుకున్నారు, చక్కగా వాళ్ళు దేవీ దేవతలను వెళ్ళి గుళ్ళలో మొక్కిండ్రు, ప్రదక్షిణలు చేసుకున్నారు, ప్రసాదాలు తిన్నారు, అన్నీ చేసిండ్రు. వాళ్ళకి ఏం కాలేదే. అంటే ప్రపంచ దేశాలలో క్రైస్తవం అనేది ముందుకు వెళ్తుంటే భారతదేశంలో క్రైస్తవం అనేది వెనక్కిపోతుంది.